నాకు కొంచెం సైడ్ అదలుతున్నా ఇటు చూడు నా ఎక్కడ చూడాలి ఓకే ఓకే నాకు ఇష్టారండి ఇక్కడ ఓకే అన్న ఓకే చెయ్యి చెయ్యి మొహాన్ని గడ్డం ఉంది ఫోటో ఇంకేం చేసి తీసేయండి లోగేలో ఓకే తీసేయండి నిలబడి అట్టే ఉండు నాకు తీసేయి స్పీడ్ తీసేయి ఫోటో తీసి తిరిగి చూడండి ఆయన కూడా వస్తున్నాడా ఓకే బాయ్ వెళ్ళండి రాత్రి అయిపోయింది డ్యూటీ అయిపోయింది కోవా అంటే బాగా ఇష్టం లాగా ఉంది రోజు కోవానే తీసుకొస్తున్నాం రాత్రి కోవా తెచ్చింది కోవా తెచ్చావు ఈరోజు కావలి పట్టణ మహిళా అధ్యక్షురాలిగా షబ్బు బేగం నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కృష్ణారెడ్డి గారు మొట్టమొదటిసారిగా ముస్లిం మహిళకి ఇవ్వటం ఈ నియోజకవర్గంలో దీనికి అందరూ అభినందిస్తున్నాము. ఈ ఘనత ఎన్టీఆర్కి దక్కింది. గతంలో లాల్ జాన్ బాషాకి ఇచ్చి ముస్లింలకి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ వెన్నంటూ ఉంటుందని చెప్పే దాంట్లో ఎన్టీఆర్కి దక్కింది. ఇప్పుడు వచ్చేసి కావలి నియోజకవర్గంలో కృష్ణారెడ్డి గారికి దక్కింది. అజీజ్ గారి సహకారంతో ఈ మహిళా అధ్యక్షులు ఇచ్చినందుకు ఇంకా మరిన్ని ఉన్నత పదవులు అభ్యర్థించాలని షబ్బు గారిని అభినందిస్తున్నాం. కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పెద్దలు గౌరవనీయులు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఇక్కడ లేకపోవడం మాకు బాధాకరం. అన్న పని మీద విజయవాడకి వెళ్ళడం జరిగింది. ఆయన ఉండుంటే ఈ సెలబ్రేషన్ ఇంకా గ్రాండ్గా ఉండేది. ఆయన లేకపోయినా కూడా మా పెద్దలు, మా మత పెద్దలు దానికి మ్యాక్సిమం ఎంత న్యాయం చేయగలిగారో అంత న్యాయం చేశారు. అంత గిఫ్ట్ రూపంలో షబ్బు అక్కకి ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలన్నా. మీకు 72 సంవత్సరాల కావలి రాజకీయ చరిత్రని తిరగరాసిన లెజెండ్ దగ్గుమాటి ఖాళీ ఉన్న స్థానాన్ని పట్టణ మహిళా అధ్యక్షురాలుగా నా సోదరి షబ్బు గారిని మేము నియమించడం మాకెంతో గర్వకారణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దీనికి మా ముస్లిం పెద్దలందరూ కూడా ఆయనకి రుణపడి ఉంటాం. రుణం అనే పదం ఆయనకి చాలా చిన్నదైపోయింది. అంతకు మించి కూడా మేము ఆయనకి ఏది కూడా డెడికేట్ చేస్తామని చెప్పేసి ఆయన మా గుండెలో పెట్టుకుంటామని ఈ అవకాశం ఇచ్చిన ఆ పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా.